రాష్ట్రంలో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల అమలు వల్ల బీసీలకు అన్యాయం జరుగుతోందన్నారు ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల కోటా ఫిక్స్ చేయకుండా 10% రిజర్వేషన్లను గత ప్రభుత్వం అమలు చేసిందన్నారు. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల అమలు వల్ల మొన్న జరిగిన డీఎస్సీలో 100 మందికి రావాల్సిన ఉద్యోగాలు 1100కు వస్తున్నాయని తెలిపారు. 5% లేని ఈడబ్ల్యూఎస్ వాళ్లకు 10% కోటా ఎలా అమలు చేస్తారని ప్రశ్నించారు. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల అమలుపై సీఎం రేవంత్ కు ఫిర్యాదు చేశానన్నారు. కేంద్రంలోని బీజేపీ తెచ్చిన ఈడబ్ల్యూఎస్ కోటాను తమిళనాడు లాంటి రాష్ట్రాలు అమలు చేయడం లేదన్నారు. తెలంగాణ కూడా తమిళనాడు తీసుకున్న నిర్ణయాన్ని తీసుకోవాలని రేవంత్ సర్కార్ను కోరుతున్నానని తెలిపారు. జగిత్యాల మాజీ ఎమ్మెల్యే గారు మాజీ మంత్రి గారు జీవన్ రెడ్డి గారు చెప్పిన మాట ఇది. మేము ఉన్నదే 5%, మాకు 10% రిజర్వేషన్ ఇవ్వడం అంటే ఇది దుర్మార్గం, ఇది బీసీలో కడుపు కొట్టడం అనేది మాట ఆయన చెప్పిండు. అగ్రవర్ణాల్లో ఉన్నటువంటి నాయకులే దీన్ని ఒప్పుకొని ఇది అన్యాయం అని చెప్తున్న తర్వాత మరి బీసీలకు న్యాయం జరగకపోతే రాహుల్ గాంధీ గారి ఆశయాలు దెబ్బతింటాయి, ఆయన ఆలోచనలకు వ్యతిరేకంగా జరిగే ప్రమాదం ఉంటుంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వాన్ని సరి చేసుకోమని చెప్పడం జరిగింది. బీసీలకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని సరిదిద్దామని చెప్పడం జరిగింది. ఇది ముఖ్యమంత్రి గారితో నేను జరిగినటువంటి భేటీలో అదొక అంశం. రెండో అంశం, ఆర్టీసీలో చిన్న చిన్న చేయడంలో ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉన్నా అది బీసీలకు ఇవ్వాలనుకునేటువంటి అంశంలో రాష్ట్ర ప్రభుత్వం నిశ్చితంగా ఆలోచించాలి. ఇది బీసీ బిడ్డలకు దక్కుతలేదు. మా గౌరవనీయులు మా నాయకుడు రాహుల్ గాంధీ గారి ఆలోచన ఏదైతే ఉందో సోషల్ ఇంజనీరింగ్ అనేటువంటి ఆలోచన, జిస్కి ఎంతైతే జనాభా ఉన్నారో వాళ్ళకి అంత దక్కాలనేటువంటి ఆయన ఆలోచన. తెలంగాణ రాష్ట్రంలో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల అమలు వల్ల బీసీలకు అన్యాయం జరుగుతోందని ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ఆరోపిస్తున్నారు. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్. వైశాలి, ఈ రోజు సెక్రటరియట్ మీడియా సెంటర్ లో ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ రాష్ట్రంలో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల అమలు వల్ల బీసీలకు అన్యాయం జరుగుతుందంటూ కూడా ఆయన ప్రస్తావించారు. ఇటు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల కోటా ఫిక్స్ చేయకుండా 10% రిజర్వేషన్లు గత ప్రభుత్వం అమలు చేసిందని, అంటే గత బీఆర్ఎస్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ప్రాతిపదికన కూడా అమలు చేసిందని కూడా ఆయన చెప్పడం జరిగింది. మరి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అమలు వల్ల మొన్న జరిగినటువంటి డిఎస్సి పరీక్షలు కూడా 100 మందికి రావాల్సిన ఉద్యోగాలు 1100కు వస్తున్నాయని కూడా ఆయన స్పష్టం చేశారు. అయితే ముందు నుంచి కూడా 5% లేని ఈడబ్ల్యూఎస్ లేని వాళ్లకు 10% రిజర్వేషన్లు ఎలా అమలు చేస్తారని కూడా ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న కూడా ప్రశ్నించారు. మరి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అమలుపై సీఎం కు తను ఈ రోజు ఫిర్యాదు చేశారని, మరి దీనిపై సీఎం రేవంత్ రెడ్డి కూడా సానుకూలంగా స్పందించినట్టు కూడా మరి ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న కూడా స్పష్టం చేయడం జరిగింది. మరి బీజేపీ తెచ్చినటువంటి ఈడబ్ల్యూఎస్ కోటా తమిళనాడు అంటే రాష్ట్రాల్లో కూడా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు అమలు చేయడం లేదు. మరి తెలంగాణ రాష్ట్రంలో ఏ రకంగా ఈ యొక్క ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు 10% అమలు చేస్తున్నారంటూ కూడా ఆయన క్వశ్చన్ చేయడం జరిగింది. మరి ముందు నుంచి కూడా మనం చూస్తున్నాం, గత బీఆర్ఎస్ గవర్నమెంట్ కూడా ఇది ఫాలో అయింది. మరి ప్రజెంట్ అయితే మాత్రం సెంట్రల్ లో బీజేపీ ఉన్నప్పటికీ తెలంగాణలో మాత్రం కాంగ్రెస్ ఉన్న నేపథ్యంలో మరి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ కూడా తగ్గించి మరి ఆ రిజర్వేషన్ కూడా బీసీలకు పెంచాలని కూడా ప్రధానంగా ఇటు ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న కూడా ప్రస్తావించడం జరిగింది. మరి మొదటి నుంచి కూడా మనం చూస్తున్నాం, దేశవ్యాప్తంగా కూడా కులగణన చేయాలి. మరి బీసీలు ఎంతున్నారో వాళ్ళందరూ కూడా తప్పకుండా ఇటు 47% కూడా రిజర్వేషన్ ప్రకటించాలి. మరి ఎందుకంటే దేశ జనాభాలో ఎక్కువగా బీసీలే ఎక్కువ ఉన్న నేపథ్యంలో మరి వాళ్ళకు అనుకూలంగా కూడా బీసీలకు ఈ రకమైన రిజర్వేషన్లతో ఎక్కువగా అన్యాయం జరుగుతుంది. కాబట్టి మరి 10% కూడా లేనటువంటి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు కూడా 5% తగ్గించాలని కూడా ఆయన స్పష్టించారు. మరి 5% లేని ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు 10% రిజర్వేషన్లు కల్పించడంతో మరి చాలా మంది కూడా బీసీలకు అన్యాయం జరుగుతుంది. మరి ఇటు ఉద్యోగ కల్పనలో కానీ అదే విధంగా అన్ని రంగాల్లో కూడా బీసీలు వెనుకబడిపోతున్నారు. కాబట్టి మరి వెంటనే ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం కూడా విస్తరించి మరి తమిళనాడులో కూడా ఇలాంటి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు కూడా అమలు చేయడం లేదు. కాబట్టి మరి రాష్ట్రంలో కూడా ఈ యొక్క 10% ఉన్నటువంటి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు కూడా తగ్గించాల్సిన అవసరం ఉంది. మరి యొక్క తగ్గించినటువంటి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు కూడా బీసీలకు యాడ్ చేస్తూ మరి వాళ్ళందరికీ కూడా న్యాయం చేయాలి. ఎందుకంటే ఈ ఉద్యోగ కల్పనలో కానీ మరి ఇతరేతర అన్ని షెడ్యూల్ కాస్ట్ల విషయంలో కానీ చాలా వరకు కూడా
అన్యాయం జరుగుతున్న నేపథ్యంలో మరి బీసీల సంబంధించి కూడా ఇటు చట్టసభలో కూడా కొద్ది రోజుల నుంచి కూడా మనకు చూస్తున్నాం. ఇటు బీసీ ఉద్యమకారులు కానీ బీసీ సంఘాల నాయకులు కానీ మరి చట్టసభలో కూడా 42% రిజర్వేషన్లు కల్పించాలి. మరి అదేవిధంగా ఇటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా కులగణన చేపట్టాలి. మరి స్థానిక సంస్థల లోపు ఎన్నికలు కూడా కులగణన చేసిన తర్వాత ముందుకెళ్లాలని కూడా ఇప్పటికే ప్రధానమైనటువంటి డిమాండ్ వస్తున్న నేపథ్యంలో మరి ఈ రోజు ఎమ్మెల్సీ తీర్మానం మళ్ళీ కూడా ఇటు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లపై కూడా ఆయన సీఎం రేవంత్ రెడ్డి కూడా ఫిర్యాదు చేశారు. మరి దీనిపై సీఎం రేవంత్ రెడ్డి కూడా సానుకూలంగా ఉన్నట్టుగా తెలుస్తోంది. మరి సెంట్రల్ గవర్నమెంట్ తీసుకొచ్చినటువంటి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లతో మరి ఇటు తెలంగాణలో బీసీలకు కూడా పెద్ద ఎత్తున కూడా అన్యాయం జరుగుతుంది. మరి మొన్న నిర్వహించినటువంటి డిఎస్సి ఎగ్జామ్ లో కూడా 100 మందికి రావాల్సిన ఉద్యోగాలు కూడా 1100 మంది కూడా వస్తున్న నేపథ్యంలో మరి దీనిపై కూడా తుది నిర్ణయం తీసుకోవాలి. మరి త్వరలో రాబోయే ఉద్యోగ కల్పనలో కానీ మరి అన్ని రంగాల్లో కూడా బీసీలకు అన్యాయం జరుగుతున్న నేపథ్యంలో మరి వెంటనే ఈ యొక్క ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ 10% ఉన్నాయి కాబట్టి వాటిని వెంటనే తగ్గించాలని కూడా ఆయన ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. ఈ తగ్గించినటువంటి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ కూడా బీసీలకు చేర్చి వారికి న్యాయం చేయాలి. మరి తెలంగాణలో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల అమలు వల్ల మరి బీసీ విద్యార్థులకు కానీ అదేవిధంగా ఉద్యోగ కల్పనలు కానీ అందరికి కూడా అన్యాయం జరుగుతున్న నేపథ్యంలో మరి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు తగ్గించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే 5% కూడా లేనటువంటి ఈడబ్ల్యూఎస్ సంబంధించిన రిజర్వేషన్లు ఏదైతే సంబంధించి ఉన్నాయో వారికి సంబంధించి కూడా తగ్గించాలని కూడా ప్రధానంగా డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో దీనిపై కూడా కొంతవరకు రాజకీయంగా చర్చకు దారితీసే అవకాశం అయితే కనిపిస్తుంది. వైశాల్, అంటే ఆల్రెడీ డిఎస్సి ఫలితాలు ప్రకటించారు కదా, మరి ఇప్పుడు ఈడబ్ల్యూఎస్ కి సంబంధించిన రిజర్వేషన్ మార్పు చేసే అవకాశం ఉంటుందా? ప్రజెంట్ అయితే దీనిపై ఇంకా సీఎం గానీ అధికార యంత్రాంగం గానీ ఎలాంటి నిర్ణయం తీసుకోవాలి. మరి యాజ్ యూజువల్ గా మాత్రం డిఎస్సి నోటిఫికేషన్ దాదాపు పూర్తిగా వస్తుంది. ఇప్పటికే సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా కొనసాగుతుంది కాబట్టి మరి ఈ నెల 9తో కూడా వారికి నియామక పత్రాలు కూడా అందిస్తారు కాబట్టి మరి ఇంకా రాబోయే రోజుల్లో మాత్రం ఇంకా నోటిఫికేషన్స్ కూడా రిలీజ్ చేసేందుకు కూడా రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. మరి తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే మరి 2 లక్షల ఉద్యోగాలు కూడా భర్తీ చేస్తామని కూడా స్పష్టం చేసిన నేపథ్యంలో మరి రాబోయే రోజుల్లో మరి విద్యార్థులకు అన్యాయం జరగకుండా అదేవిధంగా బీసీలకు అన్యాయం జరగకుండా ఉండాలంటే మాత్రం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు కూడా మరి తగ్గించాల్సిన అవసరం ఉంది. మరి తగ్గించి బీసీలకు కూడా ఆ రిజర్వేషన్లు పెంచాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. మరి ప్రధానంగా మనం చూస్తున్నాం ఇది ఉద్యోగ కల్పనలు కానీ అదేవిధంగా రాజకీయపరమైన డిమాండ్లు కూడా తెరపైకి వస్తున్న నేపథ్యంలో మరి బీసీలకు వారెంతో వాళ్ళకు సంబంధించిన శాతం ప్రకారం కూడా అంటే దాదాపు ఇటు రాజకీయ పరంగా 42% కల్పించాలి. మరి 50% వరకు కూడా రిజర్వేషన్ పెంచాల్సిన అవసరం ఉందని కూడా పైగా పెంచాల్సిన అవసరం ఉందని కూడా ఇప్పటికే చాలా వరకు ఇటు ఉద్యమకారులు కానీ తెలంగాణ బీసీ నాయకులు కానీ అదేవిధంగా బీసీ ఉద్యమకారులు కూడా డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో మరి రాబోయే రోజుల్లో ఇటు కొత్తగా ఉద్యోగాలు సంబంధించిన నోటిఫికేషన్ రిలీజ్ చేసినప్పుడు మాత్రం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు కూడా తొలగించాలి. మరి ఆ యొక్క 10% ఉన్నటువంటి రిజర్వేషన్లు మరి తమిళనాడు గవర్నమెంట్ మాదిరిగా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు 5% కూడా తగ్గించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా పెద్దగా ఈడబ్ల్యూఎస్ సంబంధించి ఎవరు కూడా పెద్దగా 5% లోపు ఉన్నవారు కాబట్టి మరి ఈ నేపథ్యంలో ఇటు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ కూడా తగ్గించి మరి ఆ రిజర్వేషన్ కూడా బీసీ విద్యార్థులు కూడా పెంచాల్సిన అవసరం ఉంది కాబట్టి మరి త్వరలోనే దీనిపై రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని కూడా ప్రధానంగా ఇటు ఎమ్మెల్సీ తీర్మానం మల్లన్న సీఎం దృష్టికి తీసుకురావడం జరిగింది కాబట్టి మరి దీనిపై రాష్ట్ర ప్రభుత్వం కూడా సానుకూలంగా ఉన్నట్టు తెలుస్తుంది కాబట్టి మరి త్వరలోనే దీనిపై సతీష్ అంటే 5% ఉన్న ఈడబ్ల్యూఎస్ కి చెందిన వారిలో ఓసీలే ఎక్కువగా ఉన్నారన్న అభిప్రాయాన్ని తీర్మానం మల్లన్న వ్యక్తం చేస్తున్నారా? తప్పకుండా, ఎందుకంటే ఎక్కువగా ఉన్నత వర్గాల వరకే ఎక్కువగా ఈ మధ్య కాలంలో ఎక్కువగా జాబ్స్ వస్తున్న నేపథ్యంలో మరి ఎక్కువగా బీసీలకు అన్యాయం జరుగుతుందని కూడా ప్రధానంగా ఇటు ఎమ్మెల్సీ తీర్మానం మల్లన్న కూడా ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. మరి చూస్తున్నాం మనం గత కొద్ది రోజులు కూడా బీసీ స్టాండ్ అమలు చేయాలని కూడా ఆయన ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. ఈ మధ్యకాలంలో జరిగినటువంటి బీసీ సంఘాల మీటింగ్ లో కూడా ప్రధానంగా బీసీలకు ఇటు రాజకీయ పరంగానే ఉద్యోగ కల్పన కూడా తీవ్రంగా అన్యాయం జరుగుతున్న నేపథ్యంలో మరి ఎక్కువగా ఈడబ్ల్యూఎస్ తో ఎక్కువగా ఓసీలకే ఎక్కువ న్యాయం జరుగుతుంది. మరి ఎక్కువగా ఇటు రెడ్డి సామాజిక వర్గానికి కానీ ఎక్కువగా రావు సామాజిక వర్గానికి కానీ పెద్ద సామాజిక వర్గాలకు మాత్రమే న్యాయం జరుగుతుంది తప్ప అవి ఈడబ్ల్యూసీ రిజర్వేషన్లతో పెద్దగా బీసీలకు పెద్దగా అన్యాయం జరుగుతున్న నేపథ్యంలో మరి వీటిని వెంటనే తగ్గించాల్సిన అవసరం ఉందని కూడా ఇటు ఎమ్మెల్సీ తీర్మానం మరణాన్ని కూడా అభిప్రాయపడడం కూడా జరిగింది. మరి దీనిపై కూడా సీఎం రేవంత్ రెడ్డి దృష్టి కూడా వీటిని తీసుకువెళ్లడం జరిగింది. మరి దీనిపై కూడా సీఎం రేవంత్ రెడ్డి కూడా సానుకూలంగా ఉన్నట్టుగా తెలుస్తుంది కాబట్టి మరి దీనిపై త్వరలోనే ఒక ఉపసంఘం కూడా మంత్రివర్గ ఉపసంఘం కూడా వేసి దీనిపై ఒక నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే తమిళనాడులో కూడా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు కూడా అమలు చేయడం లేదు కాబట్టి మరి సెంట్రల్ గవర్నమెంట్ తీసుకున్నటువంటి
ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు మరి రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయడం పట్ల కూడా ఇటు ఎమ్మెల్సీ తీర్మానం వల్ల కూడా తప్పుకోవడం జరిగింది కాబట్టి మరి త్వరలోనే వీటిని తొలగించి బీసీలకు న్యాయం చేయాలని కూడా ప్రధానంగా తీర్మానం మల్లన్న డిమాండ్ చేస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. వైశాల్. రైట్, థ్యాంక్ యూ సతీష్. వాస్తవానికి రాజ్యాంగం ఏం చెప్తా ఉంది? సామాజికంగా విద్యాపరంగా వెనుకబడినటువంటి వర్గాలకు రిజర్వేషన్ కల్పించడం ద్వారా ఎదిగినటువంటి వర్గాలకు సమాన స్థాయిలో వాళ్ళు ఎదగగలుగుతారనేది రాజ్యాంగం ఆలోచన. కానీ నరేంద్ర మోడీ ప్రభుత్వం దుర్మార్గంగా కర్కశంగా ఈడబ్ల్యూఎస్ కోటాను 10% ఫిక్స్ చేస్తూ ఉభయ సభల్లో బిల్లు పాస్ చేసి రాష్ట్రాలకు అప్పచెప్పారు. రాష్ట్రాల్లో ఇంప్లిమెంట్ చేయాలని లేదు, తమిళనాడు మేము చేయకపోని చెప్పేసింది. కేవలం అక్కడ 2-3% మంది కంటే ఎక్కువ ఉన్నారు. ఇక్కడ తెలంగాణలో కేసీఆర్ అనేటువంటి వ్యక్తి ఈడబ్ల్యూఎస్ కోటాను ఆగ మేఘాల మీద ఎలాంటి సర్వే గాని ఎలాంటి కమిషన్ రిపోర్ట్ గాని లేకుండా 10% ఇంప్లిమెంట్ చేయడం ద్వారా ఇవాళ డిఎస్సిలో కేవలం 110 ఉద్యోగాలు ఈడబ్ల్యూఎస్ కు రావాల్సి ఉంటే 1100 ఉద్యోగాలు వాళ్ళకు పోయినాయి. ఇలా గ్రూపంలో అదే పరిస్థితి, ఐఏఎస్ లో అదే పరిస్థితి, ఎక్కడ చూసినా ఇదే దుర్మార్గం జరుగుతా ఉంది. కాబట్టి ముఖ్యమంత్రి గారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఇక్కడ మా బీసీ ప్రజలు నష్టపోతా ఉన్నారు. ఒక బీసీలే కాదు, ఈ ఈడబ్ల్యూఎస్ కోటా 1 or 1.5% ఫిక్స్ చేస్తే మిగిలినటువంటి 8%, 8.5% ఓపెన్ లో కలిపితే అందులో ఓసీలకు కూడా అవకాశం ఉంటుంది. వాళ్ళు కూడా పోటీ చేసుకునేటువంటి ఏది ఆ ఉద్యోగాలు సంపాదించే అవకాశం ఉంటుంది. కానీ ఇక్కడ అలా జరగడం లేదు. ఇది బీసీలకు, బీసీ నిరుద్యోగ యువతకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని మూడోసారి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోవడం జరిగింది. ఆయన అతి త్వరలోనే ఈ సమస్యను పరిష్కరిస్తామని చెప్పడం జరిగింది. వాస్తవానికి రిజర్వేషన్ ఉన్నది పేద వర్గాలను పైకి తీసుకురావడానికి. కానీ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం పెద్దోళ్ళని ఇంకా పెద్దగా చేయడానికి ఈ ఈడబ్ల్యూఎస్ పెట్టి వాళ్ళ కొంపలు ముంచిండు. మధ్యప్రదేశ్ హైకోర్టు క్లియర్ గా జడ్జిమెంట్ ఇచ్చింది. ఇక్కడ ఇంకో ట్విస్ట్ కూడా ఉంది. ఈడబ్ల్యూఎస్ కోటాను మొత్తం ఉన్నటువంటి ఉద్యోగాలు 100 అయితే అందులో 50% ఎస్సీ ఎస్టీ బీసీల రిజర్వేషన్ పోగా మిగిలిన 50లో అప్ టు 10% అన్నది. మిగిలిన 50లో అప్ టు 10% అన్నది. కానీ కేసీఆర్ దుర్మార్గంగా ఈ 100 నుంచి 10% తీయడం వల్ల ఇలా వేలాది ఉద్యోగాలు పొందడంలో బీసీలు చేయడంలో ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉన్నా అది బీసీలకు ఇవ్వాలనుకునేటువంటి అంశంలో రాష్ట్ర ప్రభుత్వం నిశ్చితంగా ఆలోచించాలి. ఇది బీసీ బిడ్డలకు